Students, welcome to our channel. Today we will discuss 10th class first chapter real numbers లోని exercise 1.1 లో థర్డ్ సమ్ చూద్దామా. సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో లెట్స్ గో టు ది థర్డ్ సమ్. వాట్ హ్యాస్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్ మా? ఫైండ్ ద LCM and HCF of the following pairs of integers and by applying the prime factorization method. So prime factorization method ని యూస్ చేసి సో ఈ 3 ఇంటీజర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్స్ని ఉపయోగించి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి మా, వాట్ హ్యాస్ గివెన్ 12 and 15 and 21. సో ఈ 3కి మనం ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, 2 6 12, 2 3 6, 3 1 3. ఓకేనా? సో 3 5 15, 5 1 5, 3 7 21, 7 1 7. సో చూడండి, 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? 2 into 2 into 3. 15 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 into 5. సో 21 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 3 into 7. చూడండి, ఇందులో మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అంటే నేనేం చెప్పాను మీకు? ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే చూడండి, ఇక్కడ మనకి 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇందులో ఏమున్నాయి? 3 ఉంది ఇంటూ 5 ఉంది. ఇందులో నుంచి మనం హైయెస్ట్ వాల్యూని ఏ విధంగా తీయాలి? ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇందులో ఉందా? లేదు, ఇందులో లేదు. అయితే దట్ ఈజ్ హిడెన్ మా, ఉంటుంది అందులో. 2 పవర్ 0గా ఉంటుంది, ఇక్కడ కూడా 2 పవర్ 0గా ఉంటుంది. సో 2 పవర్ 0 వాల్యూ ఏంటి? 1 కదా. సో ఇప్పుడు మీకు క్లారిటీగా వచ్చిందా? చూడండి, ఇక్కడ పవర్లో 0 ఉంది, ఇక్కడ పవర్లో స్క్వేర్ ఉంది. సో విచ్ ఈస్ ద హైయెస్ట్ మా? సో దిస్ ఈస్ ద హైయెస్ట్. సో యూ హ్యావ్ టు టేక్ దట్ వాల్యూ. ఓకేనా? చూడండి, ఆ వాల్యూని మీరు తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2 స్క్వేర్ని మనం తీసుకుందాం. సో దీస్ టోటల్ వాల్యూ యూ హ్యావ్ టు టేక్ మా. నెక్స్ట్ ఇంకేమన్నాయి? ఇక్కడ 3, హియర్ ఆల్సో 3. సో దీస్ ఆల్ పవర్ 1ఏనమ్మా. సో ఈ 3 వాటిల్లోనూ సేమ్గా ఉన్నాయి కాబట్టి హైయెస్ట్ పవర్ 1 కాబట్టి మనం 1 తీసుకుంటే చాలు. ఐ మీన్ 3, ఒక 3 మాత్రం తీసుకుంటే చాలు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇంకా 5 ఉంది, ఇందులో ఉందా? సో ఇందులో ఉన్నట్టే. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది మనకి? 5 పవర్ 0గా ఉంటుంది. ఓకేనా? సో ఇందులో మనకు 5 పవర్ 0గా ఉంటుంది. నా హైయెస్ట్ వాల్యూ ఏంటమ్మా? హైయెస్ట్ పవర్ ఏంటమ్మా? సో 5 పవర్ 1. అవునా? ఇక్కడ మనకు లేనట్టు. దట్ మీన్ 5 పవర్ 0 మీన్ 1. ఓకేనా? సో హైయెస్ట్ పవర్ ఏంటి? 5. ఓకేనా? నెక్స్ట్ హియర్ ఆల్సో 7 ఉంది, ఇక్కడ మనకు 7 ఉంది, ఇందులో లేదు, ఇందులో లేదు. అంటే ఆల్రెడీ ఉన్నట్టే అక్కడ. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో దట్ ఈస్ ద హిడెన్, అది దాంకొని ఉంటుంది, మనకు కనబడదు. సో హియర్ ఆల్సో 7 పవర్ 0, హియర్ ఆల్సో 7 పవర్ 0 ఉంటుంది. సో 7 పవర్ 0 పవర్లో మనకు 0 ఉందంటే దాని వాల్యూ 1 అయిపోతుంది. కాబట్టి సో దట్ ఈస్ ద లివ్ స్మాలెస్ట్, దట్ ఈస్ ద వీ హ్యావ్ టు టేక్ హైయెస్ట్. సో హైయెస్ట్ పవర్ ఏంటమ్మా? 1 కాబట్టి యూ హ్యావ్ టు టేక్ దట్. ఓకే? చూడండి, వీటి యొక్క ప్రోడక్ట్ని మనం ఎల్సిఎం అంటాం. ఓకేనా? సో ఇవన్నీ నేను పవర్లో మీకు అర్థం అవడం కోసం రాశానమ్మా. మీ సమ్లో రాయొద్దు, ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో 2 స్క్వేర్ ఎంతమ్మా? 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. సో 4 3s 12 ఇంటూ 7 5s 35. సో 12 5s హౌ మచ్ మా? 60. సో 0 తీసుకోండి. 12 3s 36 and 6 42. సో దట్ ఈస్ ద ఆన్సర్. 420 అనేది మనకు ఎల్సిఎం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఇందులో మనకి వీ హ్యావ్ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆల్సో. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15 and 21. సో వాట్ ఈస్ ద ఆన్సర్? హెచ్సిఎఫ్ అంటే ఈ 3 ఇంటీజర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కామన్గా ఉండాలన్నమాట. సో
here 3 and here 3 and here 3. సో ఈ మూడింటిలోనూ మనకు 3 అనేది కామన్గా ఉంది. సో దట్ ఈస్ ద HCF. ఓకేనా? సో దిస్ క్వశ్చన్ ఓవర్ మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడమ్మా, సెకండ్ క్వశ్చన్ 17, 23 and 29. దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్కి ఏముంటాయమ్మా ఫ్యాక్టర్స్? 1 and itself. 1 and itself కదా. సో 17కి 17 ones are 17. So 23 also 23 ones are 23. That is also 29 ones are 29. So it has only two factors. చూడండి, 17కి 17, 1. సో 1 అని రాయక్కర్లేదు మనం, కానీ రాసుకుందాం. ఇందులో మనకి కామన్ ఫ్యాక్టర్ కావాలి కదా. సో 23 కూడా 23, 1. నెక్స్ట్ 29కి 29 ఇంటూ 1 17 ఇంటూ 1 23 ఇంటూ 1 29 ఇంటూ 1. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, హైయెస్ట్ వాల్యూ కావాలి. సో 17 పవర్ 1. సో ఇక్కడంతా ఉన్నట్టే కదా మనకు. ఇక్కడ ఏమున్నట్టు మనకి 17 పవర్ 0 ఉన్నట్టు. ఓకేనా? సో హైయెస్ట్ పవర్ 0 గ్రేటెస్టా 1 గ్రేటెస్టా? సో 1. సో యూ హ్యావ్ టు టేక్ 17 and same like that 23 and 29 also. ఓకేనా? their product, that is the LCM. చూడండి, మనం 17 ఇంటూ 23 చేద్దాం ఫస్ట్. 23 is 51. ఓకేనా? 1 తీసుకుందాం. 17 2 is 34. 34 plus 5 39. ఓకే. నెక్స్ట్ we will take 29. ఓకే. 29 ones are 9. 9 nines are 81. 9 3s are 27. 35. 2 ones are 2. 2 9s are 18. 2 3s are 6. 7. 9 3 13 11. Okay na? So that is the LCM. 11,339. That is the LCM. So here HCF ma. HCF of 17, 23, 29. చూడండి, ఇక్కడ ఈ 3 ఇంటీజర్స్లో మనకు కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? సో 1. సో 1 ఈజ్ ద హియర్ 1 ఈజ్ హిడెన్ మా. సో అయినా నేను రాశాను మీకు అర్థం అవడం కోసం. సో 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. సో దట్ ఈస్ ద HCF. దిస్ క్వశ్చన్ ఓవర్ మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి మా, థర్డ్ వన్ 8, 9 and 25. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ మా. 8 9. చూడండి, 2 4s are 8. 2 2s are 4. 2 1s are 2. ఓకేనా? సో 3 3s are 9. 3 1s are 3. So next, what has given ma? 25. So 25, 5 5s are 25. ఇంకే టేబుల్స్ లోను వెళ్ళావు కదా. 5 1s are 5. So these factors write ma, prime factors of 8. 2 into 2 into 2. Next, prime factor of 9. 3 into 3. Prime factor of 25. 5 into 5. Okay na? So ఇందులో మనకి we have to find the LCM. చెప్పాను కదా LCM ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి మనం. చూడండి, హైయెస్ట్ ఇక్కడ ఎంతమ్మా? 2 పవర్ క్యూబ్ లేదా 2 క్యూబ్. సో ఇక్కడ 2 క్యూబ్ ఉంది. ఇందులో మనకు 2 ఇంకేమన్నా ఉందా? ఇక్కడ 2ది చెప్పాను కదా ఉంటుంది. అంటే 2 పవర్ 0 ఉంటుంది. సో హియర్ ఆల్సో 2 పవర్ 0 ఉంటుంది. సో 0 బిగ్గెస్టా 3 బిగ్గెస్టా? హైయెస్ట్ పవర్ ఏంటి? క్యూబ్ కదా. సో యూ హ్యావ్ టు టేక్ దీస్ ఆల్. 2 పవర్ క్యూబ్ మొత్తం తీసుకోవాలి మనం. హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో అదంతా టోటల్గా తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 3 ఇందులో ఉంది. 3 ఇక్కడ ఉందా? ఇక్కడ. సో ఇక్కడ ఏముందమ్మా? 3 స్క్వేర్ ఉంది. సో 3 స్క్వేర్ ఏది హైయెస్ట్? దిస్ ఈజ్ ద హైయెస్ట్. ఎందుకంటే ఇక్కడ 3 పవర్ 0 అనేది, ఇక్కడ కూడా 3 పవర్ 0 అనేది హిడెన్గా ఉంటుంది. అంటే మనకు కనబడదు. సో 3 పవర్ 0 వాల్యూ 1 కాబట్టి మనకు కనిపించదు. సో 3 స్క్వేర్ యూ హ్యావ్ టు టేక్ దట్ వాల్యూ ఆల్సో. ఓకే, 3 స్క్వేర్. హియర్ ఏముంది? 5 స్క్వేర్. దట్ ఈస్ ద 5 స్క్వేర్ కదమ్మా. 5 ఇంటూ 5 వాల్యూ 5 స్క్వేర్ కదా. సో ఇక్కడ ఇందులో 5 స్క్వేర్ ఉందా? చూడండి, ఇందులో
5 పవర్ 0 ఉంటుంది. ఓకేనా? సో 5 పవర్ 0 హైయెస్ట్ పవరా లేదా 5 స్క్వేర్ ఈజ్ ద హైయెస్ట్ పవరా? 5 స్క్వేర్ ఈజ్ ద హైయెస్ట్ పవర్. ఓకేనా? సో ఇవన్నీ నేను మీకు అర్థం అవడం కోసం రాశానమ్మా. ఓకేనా? సో దీస్ ప్రోడక్ట్ దట్ ఈస్ ద ఎల్సిఎం. సో 2 క్యూబ్ ఎంత అవుతుంది? 8. 3 స్క్వేర్ 9. 5 స్క్వేర్ 25. సో 8 9s are 72 into 25. ఓకేనా? సో 25 2s are 50. 25 7s are how much ma? 175 na? So 175 and 5 how much ma? 175 and 5 180. Okay na? So 1800 that is the LCM. Okay, next HCF చూద్దాం. చూడమ్మా, ఇందులో హెచ్సిఎఫ్ ఏమన్నా కామన్ ఫ్యాక్టర్ ఏముందమ్మా ఇందులో? 2 క్యూబ్ 3 స్క్వేర్ 5 స్క్వేర్. సో ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు, కానీ ఇక్కడ 1 ఉంటుందమ్మా. ఎవ్రీ నెంబర్ హ్యావింగ్ కామన్ ఫ్యాక్టర్ 1 అనేది ప్రతి నెంబర్కు దానికదే కారణాంకం అనమాట. సో 1 ఈజ్ ద హెచ్సిఎఫ్. కామన్ ఫ్యాక్టర్ ఏంటి? కామన్. సో కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ద 1. దట్ ఈస్ ద హెచ్సిఎఫ్ మా. సో దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో మీకు ఏమన్నా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్లో నాకు కామెంట్ చేయండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నేను చెప్తాను. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.